సంచలనం సృష్టించిన కర్ణాటక ధర్మస్థల తవ్వకాలకు సంబంధించిన అప్డేట్ ఇది. షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. 9వ స్థలంలో అస్థిపంజరం లభ్యమైందా? ఇప్పుడు దీనికి సంబంధించిన ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో మొట్టమొదటి ఆధారం లభించినట్టుగా తెలుస్తుంది. 4 మీటర్ల లోతులో అస్థిపంజరం దొరికినట్టుగా చెప్తున్నారు. అస్థిపంజరం లభ్యంపై సిట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయట్లేదు. మొత్తం వ్యవహారాన్నంతా కూడా చాలా గోప్యంగా జరుపుతున్నారు. మొదటి నుంచి 9వ స్థలంలో మృతదేహాలు దొరుకుతాయని సిట్ అధికారుల ముందు విజిల్ బ్లోయర్గా మారిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నాడు. 9వ పాయింట్ నుంచి 13వ పాయింట్ వరకు అస్థిపంజరాలు ఎముకలు లభ్యమవుతాయని విజిల్ బ్లోయర్ సిట్ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. సో రోడ్డు పక్కనే 9 నుంచి 13వ స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్లోనే ఎక్కువ మృతదేహాలను పాతిపెట్టినట్లు సిట్ ముందు విజిల్ బ్లోయర్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. 1 నుంచి 8వ పాయింట్ వరకు అవశేషాల లభ్యంపై విజిల్ బ్లోయర్ నమ్మకంగా లేడు. 9వ స్థలంలో ఆధారాలు దొరకడంతో ప్రస్తుతం ఆ స్థలంలో మరికొంత లోతు తవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇవాళ 6వ స్థలం నుంచి తవ్వకాలు ప్రారంభించింది సిట్. 6, 7, 8 స్థలాల్లో తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మొత్తం 20 మంది సిబ్బందితో తవ్వకాలు జరుగుతున్నాయి. 10 అడుగుల లోతు 5 అడుగుల వెడల్పుతో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలను సిట్ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల మంజునాథ ఆలయ బయట నేత్రావతి నది ఒడ్డున పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి అరాచకాలకు హత్యలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతున్న శోధనలు, దానికి సంబంధించిన తవ్వకాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. 3వ రోజు కూడా ఇవాళ తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా నిన్నటి వరకు తవ్వకాలు జరిపారు. అయితే మొదటి 15 పాయింట్లని ఏవైతే మొదటి 15 స్థలాల్లో ఈ ఖననం చేసినట్టుగా చెప్తున్న వ్యవహారంలో నిన్నటి వరకు కొన్ని చోట్ల తవ్వారు. అయితే ఎలాంటి ఆధారాలు లేవు. బట్ ఒక చోట మాత్రం ఒక మహిళ జాకెట్, అలాగే ఒక పాన్ కార్డ్, డెబిట్ కార్డు కూడా లభ్యమైంది. ఒక ఐడి కార్డు కూడా లభ్యమైంది. అంతవరకు మాత్రమే ఆధారాలు దొరికాయి. కానీ ఇవాళ 9వ ప్లేస్ నుంచి జరుపుతున్నటువంటి తవ్వకాలకు సంబంధించి ఖచ్చితంగా ఆధారాలు దొరికే అవకాశం ఉందంటూ విజిల్ బ్లోయర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇవాళ సిట్ అధికారుల బృందం తవ్వకాలు ప్రారంభించింది. తవ్వకాల్లో ఫోరెన్సిక్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, మెడికల్ బృందాలు పాల్గొంటున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళంతా కూడా అక్కడ వాహనాల్లో తరలి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చాలా గోప్యంగా ఈ తవ్వకాలు జరుగుతుంది. ఎవరిని అక్కడికి అనుమతించట్లేదు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలంతా కూడా వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. కానీ బయట వ్యక్తులకు ఎవరికి ఆ ఫుటేజ్ వీడియో తీసుకోవడానికి అనుమతి లేని పరిస్థితి. తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల్లో భారీగా విషసర్పాలు, జలగలు బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో నీళ్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ కీటకాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అటవీ ప్రాంతమైనటువంటి పశ్చిమ కనుమల నేత్రావతి నది తీర ప్రాంతంలో కొంత లోపలి వరకు, దాదాపు 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ లోపలి వరకు కూడా టీమ్స్ అన్నీ వెళ్తున్నాయి. స్పష్టంగా అక్కడ తవ్వకాలు జరుపుతున్నాయి. ఇక ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న మహంతి కూడా స్వయంగా వెళ్ళి పరిశీలించారు. అంతేకాదు ఐపీఎస్లో జితేంద్ర, అలాగే మరొక ఐపీఎస్ సైమన్, వీళ్ళంతా కూడా ఎస్పీ ర్యాంక్ అధికారులు, వీళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపే ప్రాంతానికి వెళ్ళి స్వయంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ ధర్మస్థల సామూహిక ఖననం కేసులకు సంబంధించి ఆ ఫిర్యాదుదారుడి ప్రకటనలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం 8 పాయింట్ల వరకు మృతదేహాలు కనుగొనడం ఖాయమేనా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా నేత్రావతి నది ఒడ్డున ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ప్రాంతం అంతా కూడా నదీ ప్రవాహంలో అక్కడ పాతిపెట్టిన లేదా ఖననం చేసిన కాల్చబడ్డ శవాల ఆనవాళ్లు కొట్టుకుపోయి ఉంటాయని ఆ విజిల్ బ్లోయర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. అటు తర్వాత 9వ పాయింట్ నుంచి కంజమూరు రహదారి వైపు అక్కడ ఉన్నటువంటి మిగతా పాయింట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా అస్థిపంజరాలు, ఆధారాలు దొరుకుతాయంటూ ఆ వ్యక్తి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఆ 9వ పాయింట్ దగ్గర మృతదేహం కనుగొనబడినట్టుగా ఫిర్యాదుదారుడు నమ్మకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అతడు 9 నుంచి 13వ పాయింట్ వరకు
ఈ అన్ని పాయింట్లు ఏవైతే ఖననం చేసిన ఆ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు పక్కన ఉన్నాయి. ఖచ్చితంగా తన అంచనా తప్పు కాదంటూ ఆ ఫిర్యాదుదారుడు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఫిర్యాదుదారుడు పూర్తిగా మొహం కప్పేసుకొని నల్లటి కోటు వేసుకొని మొహానికి మాస్క్ వేసుకొని పూర్తిగా ఎవరికి కనబడకుండా మొహం కనిపించకుండా అతను ఆ టీంతో పాటు వెళ్తున్నాడు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇంతవరకు మాత్రమే చిత్రీకరించగలుగుతున్నారు, ఇంతవరకు మాత్రం వెళ్ళగలుగుతున్నారు. ఇక లోపలికి అడవి లోపలికి వెళ్ళి అతను చెప్తున్న పాయింట్ల దగ్గర పాతిపెట్టిన ప్రదేశాల దగ్గర వెళ్ళేందుకైతే వేరే ఇతరులకు ఎవరికి అనుమతించట్లేదు. ఆ దృశ్యాలు చూడండి, అసలు మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాని చూసినట్టుగా లేదు. నిజంగా ఆ అడవిలోకి వెళ్ళి ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఆరోపణలతో ఒకసారిగా అడవిలోకి వెళ్ళడం, అడవిలోకి వెళ్ళి తవ్వకాలు జరపడం సిట్ అధికారులు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఏమనిపిస్తుంది? నిజంగా ఒక క్రైమ్ హారర్ థ్రిల్లర్ మూవీ లాగా లేదు. అతను చెప్పిన ఆరోపణలు బట్టి ఆ అడవిలోకి వెళ్ళి ఆ పశ్చిమ అడవుల్లో ఆ నేత్రావతి నది ఒడ్డున ఆ పేర్లు కూడా ఎంత పవిత్రంగా ఉన్నాయి చదవడానికి. నేత్రావతి నది, మంజునాథ ఆలయం, ధర్మస్థల. మరి ఈ ప్రాంతాల్లో ఇంత ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ ప్రాంతాల్లో ఇలాంటి అరాచకాలు జరిగాయా? ఇలాంటి హత్యలు జరిగాయా? నిజంగా ఆ ప్రాంతంలో ఈ మానభంగాలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా జరిగాయా? లైంగిక దాడులు జరిగాయా? మహిళల్ని, మైనర్లని రేప్ చేసి చంపారా? ఆ ఆరోపణలు అసలు నిజమేనా? విజిల్ బ్లోయర్గా మారిన ఆ అనామక వ్యక్తి చెప్తున్న అంశాల ఆధారంగా తవ్వకాలు జరుపుతున్నారు. చూడండి, ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపే ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో వానలు వరదలు లెక్క చేయకుండా తవ్వకాలు చేస్తున్నారు. విషసర్పాలు ఉన్నాయి. పూర్తిగా అనుకూలంగా లేకుండా 20 మంది సిబ్బంది, ఫోరెన్సిక్, రెవెన్యూ, మెడికల్ టీమ్స్, పోలీస్ విభాగం అధికారులు స్వయంగా వెళ్ళి తవ్వకాలు చేస్తున్నారు. రోజు గంటల తరబడి తవ్వుతున్నారు. ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పాయింట్ 9 వరకు జరిపిన తవ్వకాలన్నీ కూడా నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. అవన్నీ కూడా కొట్టుకుపోయాయేమో అంటూ ఆ ఫిర్యాదుదారుడు చెప్తున్నారు. 9 నుంచి 13 వరకు అన్ని రోడ్డు పక్కన ఉన్నాయి. ఇక అవి తవ్వి చూద్దాం, అక్కడ అస్థిపంజరాలు బయటపడడం ఖాయం అంటున్నాడు. నిజంగా అతను చెప్తున్నట్టుగా 95 నుంచి 2014 వరకు కూడా వందల శవాలను తానే స్వయంగా కాల్చాను, పూడ్చాను, పాతిపెట్టాను, ఖననం చేశానని చెప్తున్న విషయాలు నిజంగా వీటికి ఆధారాలు దొరుకుతాయా? ఆ దృశ్యాలు చూస్తే ఈ ఫుటేజ్ అంతా కూడా సినిమా షూటింగ్ మాదిరిగా కనిపిస్తుంది. ఒక సినిమా షూటింగ్కి కావాల్సినటువంటి ఫుటేజ్ అంతా కూడా ఇక్కడ స్పష్టంగా లభ్యమవుతుంది. ఇది సినిమా షూటింగ్ కాదు, ఇది ఏదో విజువలైజేషన్ చేసే ఒక విజువల్ ట్రీట్ కాదు. ఇదంతా నిజం. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతదేశంలో సంచలనం కలిగించిన అంశానికి సంబంధించిన దర్యాప్తు అది. ఆ దర్యాప్తును చూస్తే మీకేమనిపిస్తుంది? పశ్చిమ కనుమల్లో నిజంగా ఈ ఘోర కలి చోటు చేసుకుందా? ఈ హత్యలు జరిగాయా? అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని, మైనర్లని లైంగికంగా వేధించి అత్యాచారాలు చేసి చంపారా? అసలు ఏం జరిగింది? ఈ వివాదంలో ఎంతమంది హస్తం ఉంది? ఎవరా పెద్దలు? ఏం జరిగింది? ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాలు నిజంగా విస్తుగొల్పే దిగ్భ్రాంతికర అంశాలు. దేశమంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. అసలు ఈ ఘటనల వెనుక ఎవరున్నారు? చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే, ఆ దృశ్యాలు చూస్తుంటే, ఆ దర్యాప్తు క్రమం చూస్తుంటే, ఆ వాహనాలు చూస్తుంటే, ఆ సిబ్బందిని చూస్తుంటే, ఆ అటవీ ప్రాంతాన్ని చూస్తుంటే, అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూస్తుంటే నిజంగా ఇదంతా కూడా వింటుంటే, చెప్తుంటే, చూస్తుంటే మళ్ళీ చెప్తున్నాను, ఒక క్రైమ్ స్టోరీ మాదిరిగా, ఒక హర్రర్ థ్రిల్లర్ సినిమా మాదిరిగా అనిపిస్తోంది. ఈ వేట, ఈ రహస్య ఛేదన ఏం జరగబోతుంది? నిజంగా ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్నట్టుగా, విజిల్ బ్లోయర్ అంటే అతను పశ్చాత్తాపంతో బాధపడి సాక్ష్యాలు ఇచ్చి తాను అంశాలను బయట పెడతానంటూ చెప్తున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్న అంశాలు నిజంగా ఈ దర్యాప్తులో, ఈ శోధనలో బయటపడతాయా? ఈసారి ఏం జరగబోతుంది? నిన్న జరిపినటువంటి శోధాల్లో ఒక మహిళ జాకెట్ ఎరుపు రంగుతో ఉంది, ఒక వ్యక్తి పాన్ కార్డు, పురుషుడిది, ఒక మహిళది డెబిట్ కార్డు లక్ష్మి పేరుతో ఉంది. ఇవన్నీ మరి నిజంగా అతను చెప్తున్న ఆ శవాలకు సంబంధించిన ఆనవాళ్ళ గురించిన వాటికి సంబంధించినవి అనుకోవచ్చా, లేదా ఏ ఇతరులు కావచ్చు, అయి ఉండొచ్చు కదా ఆ ప్రాంతంలో. అదంతా కూడా శ్మశాన వాటికను, ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని శ్మశాన వాటికలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా కొంత మిస్టీరియస్గా ఉంది.
నిజంగా ఈ ఘటనకు సంబంధించి అసలు ఆలోచిస్తుంటేనే ఎంత మిస్టీరియస్గా ఉందో మనకు ఈ అంతు చిక్కని రహస్యం ఎప్పుడు బయటపడుతుంది? దీని వెనకాల ఉన్నదెవరు? అసలు నడిపించింది ఎవరు? ఈ దశాబ్దాల కాలంగా ఈ హత్యలు జరిగిందంతా నిజమేనా? అసలు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం ఎంత ప్రెస్టీజియస్గా తీసుకొని దర్యాప్తు చేసిన క్రమంలో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కొలిక్కి వస్తుందా? ఈ దర్యాప్తు అంతా నిష్పక్షపాతంగా సాగుతుందా?